వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. రాతి ఉసిరికాయలతో ఒక మంచి రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ రాతి ఉసిరికాయలను నార్మల్ వాటర్తో 1, 2 సార్లు నీట్‌గా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రోటి పచ్చడికి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఈ పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయలు ఇలా చెమ్మ అనేది లేకుండా తీసుకుంటే ఈ పచ్చడి చక్కగా వారం రోజుల పైనే నిలవ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో 2 స్పూన్ల జీలకర్రను వేసుకొని దోరగా వేయించుకొని తరువాత దీన్ని ఇలా ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ల నువ్వులను కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ఒక బౌల్లోనికి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ఒక 3, 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఈ నూనెను ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని అది కొంచెం వేడెక్కిన తరువాత ఉసిరికాయలను వేసుకొని వేయించుకోవాలి. పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఉసిరికాయలను ఇలా గరిటెతో నొక్కితే తొనలు ఇలా ఈజీగా విడిపోతే ఇవి చక్కగా వేగినట్లే. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగాక వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాగా పండి గట్టిగా ఉన్న 4 మీడియం సైజు టమాటాలను తీసుకొని పైన ముచికను కట్ చేసుకొని ఒక్కొక్క టమాటాను 2 ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవసరాన్ని బట్టి మరికొంచెం ఆయిల్ను వేసుకొని ఈ టమాటాలను మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా మగ్గాక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చడి మిక్సీలో వేసిన దానికంటే రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది. ఫస్ట్ వేయించుకున్న జీలకర్రను రోట్లో వేసుకొని మెత్తగా ఇలా నూరుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. రెండింటిని ఇలా మెత్తగా నూరుకున్నాక 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకొని దంచుకోవాలి. తరువాత ఒక 7, 8 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవి ఇలా కచ్చా పచ్చాగా మెదిగిన తరువాత ఇప్పుడు ఇందులోనికి ఒక పిడికెడు కరివేపాకును కూడా వేసుకొని దంచుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా మెదిగిన తరువాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని నూరుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా కచ్చా పచ్చాగా మెదిగిన తరువాత ఇప్పుడు ఇందులోనికి వేయించుకొని పెట్టుకున్న ఉసిరికాయల నుంచి విత్తనాలను సపరేట్ చేసుకొని ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకొని నూరుకోవాలి. ఈ రోటి పచ్చడికి నేను 1/4 కేజీ ఉసిరికాయలు, ఒక 1/4 కేజీ పచ్చిమిర్చి, అలాగే 200 గ్రాముల వరకు టమాటాలను తీసుకున్నాను. పచ్చడి బాగా కారంగా ఉండాలి అంటే మరొక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ మగ్గించి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని నూరుకోవాలి. ఇది ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్లు నూరుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి మరీ మెత్తగా గంధంలా ఉంటే అంత బాగోదు. ఈ పచ్చడిని నోరు బాలేనప్పుడు, ఏమి తినాలి అనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేరే కూరలతో కూడా పనే లేకుండా అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేయొచ్చు. అంత బాగుంటుంది. నెక్స్ట్ మరలా అదే ప్యాన్లో ఒక 3, 4 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని ఆ నూనె వేడెక్కిన తరువాత పోపు పెట్టుకోవాలి. పోపు రెడీ అయిన తరువాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం నూరుకొని పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడి ఉంది కదా, దానిని వేసుకొని ఈ పోపులో చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇందులో ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు కదా, ఉసిరికాయ తొక్కుతో రోటి పచ్చడి చేసుకునేటప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు కదా. ఆ అలవాటులో నేను సాల్ట్ వేయలేదు. ఉసిరికాయలని సీజన్లో ఉసిరికాయ తొక్కు చేసి పెట్టుకుంటే సీజన్తో పని లేకుండా సంవత్సరం అంతా ఎప్పుడైనా ఇలా రోటి పచ్చళ్ళే కాకుండా మరెన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ.